కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. నిన్నటి నుంచి స్పీకర్ అపాయింట్మెంట్ కోసం సంప్రదించినా దొరకలేదన్నారు. దీంతో ఈమెయిల్లో కంప్లైంట్ ఇచ్చామన్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తూ పార్టీని వీడొద్దని కోరారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తుండటంతో అలర్ట్ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ కాగా ఇవాళ హరీష్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు, సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డిలతో సమావేశమయ్యారు. పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని ఎమ్మెల్యేలకు సూచించారు మాజీ సీఎం కేసీఆర్. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అల్వాల్లోని పంచశీల కాలనీలో వారి ఇంటికి వెళ్లి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనారోగ్య సమస్యలతో రూపాదేవి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టు అభ్యర్థుల బాధలు కనిపించడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అభ్యర్థులు, మంత్రులు, అధికారులను ఎన్నిసార్లు కలిసి విజ్ఞప్తి చేసినా సీఎం ఇంటి ముందు మోకాళ్లపై నిలబడి అభ్యర్థించినా ప్రయోజనం లేకపోయిందని ట్వీట్ చేశారు. పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పోచారం, సంజయ్లపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు చేద్దామంటే స్పీకర్ అపాయింట్మెంట్ దొరకడం లేదని, దీంతో స్పీడ్ పోస్ట్, ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చామన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు జగదీష్ రెడ్డి. ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడినరు. నేను నా వెసులుబాటును చూసుకొని చెప్తా అని చెప్పారు. స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, చేయించి తీరుతాం. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన 100 కోట్ల స్కామ్ బయట పెడతామన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మంత్రి పొన్నం చేసిన సవాల్ను స్వీకరించి నిజాయితీని నిరూపించుకున్నారని తెలిపారు. సవాల్ను స్వీకరించిన విధంగానే ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చానన్నారు. స్వామివారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రాకుండా మంత్రి పొన్నం మాట తప్పారని విమర్శించారు కౌశిక్. పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశించిన. ఎందుకంటే నేను చాలా నీతివంతునని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నీతివంతుడు? ఇలా ఫ్లై స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిండని నేను ఆరోపణ చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే, ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడు ఎవరు లేడు. నువ్వు నమ్ముతావు దేవుణ్ణి, నేను నమ్ముతా. ఆడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి, నేను 100 కోట్ల స్కామ్ ఫ్లై యాష్లో చేయలేదని ప్రమాణం చేయి, నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరిన. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో రేపు కేటీఆర్ భేటీ కానున్నారు. గనుల వేలం జరగడంతో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.